యూజువల్గా మనం చూస్తుంటాము అన్ని సందర్భాల్లోనూ అంటే వేరే మతాల మీద నుంచి మన మతం మీద దాడి జరుగుతుంది, హిందుత్వం మీద దాడి జరుగుతుందని డిస్కషన్ జరుగుతుంది. కానీ ఈసారి హిందువులే హిందుత్వం మీద దాడి చేస్తున్నారన్న ఒక వాదన అయితే ప్రజల్లోకి వెళ్ళే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. అది నిజంగా చెప్పాలంటే అది ఒక టెన్షన్గానే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ చూసారా మీరు? ఎవరైతే వచ్చి ఆ దాడి చేసిన వ్యక్తులు ఒక యూనిఫామ్ లాంటిది క్రియేట్ చేసుకొని, యూనిఫామ్ లాంటిది కుట్టించుకొని, ఒక బెల్టు దాని మీద ఒక రెడ్ కండు ఒక కొంతమంది వేస్తారు, కొంతమంది కండు వేసుకోలేదు. అవన్నీ చూస్తుంటే నిజంగానే వాళ్ళు హిందుత్వవాదం నుంచి వచ్చిన వాళ్ళ, లేకపోతే వేరే వాదాన్ని తీసుకొని వచ్చి దీన్ని చేయడం ద్వారా ఆ డ్రెస్ వేసుకొని వచ్చినారా, అలాంటి డ్రెస్ వేసుకొని వచ్చారన్నది ఒక అనుమానం అయితే ఉంది. అండి ఒకటండి, డ్రెస్లలో మాకు కూడా అలాంటి డౌటే వచ్చింది. ఎందుకంటే బ్లాక్ కలర్ చూస్తేనే ఫస్ట్ మనం ఏమనుకుంటాం అంటే నాస్తిక సంఘాల వాళ్ళు అనుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెం లోతుగా వెళ్తే వీళ్ళు ఏమన్నా అఘోరాసు ఆ టైపా, లేకపోతే నలుపు రంగు అనేది ఏంటంటే వ్యతిరేకత, లేకపోతే మనం దాన్ని విమర్శిస్తున్నాం అనే దాన్ని తెలియజేయడానికి కూడా నల్లటి రంగు వేసుకుంటాం. అవును. మీకు ఇంకా కొంచెం లోతుగా వెళ్తే హిట్లర్కు ప్రైవేట్ సైన్యం ఉండేది. హిట్లర్ యొక్క ప్రైవేట్ సైన్యం కూడా ఈ బ్లాక్ అనే దాన్ని వేసుకునేవాళ్ళు, బ్లాక్ డ్రెస్. తర్వాత సుభాష్ చంద్రబోస్ యొక్క సైన్యం ఏదైతే ఉందో ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పేసి ఒకటి స్థాపించినట్టు నాకైతే గుర్తు. సో ఈ బ్లాక్ అనే ఈ జస్ట్ నల్ల రంగుతోటి మనం మొత్తాన్ని నేనైతే అంటే ఆ షర్టు ఆ ప్యాంటు ఇన్షర్ట్ వేసుకొని దానికి ఒక బెల్ట్ పెట్టుకొని యూజువల్లీ అది వాడి మీద అంటున్నా. కేవలం రంగు అన్నది ఒకటే కాదు, ఆ ఒక యూనిఫామ్ రంగుతోటి మనము డిఫైన్ చేయలేము. ఎందుకంటే ఈవెన్ సంఘ ఆర్ఎస్ఎస్ యొక్క వేషధారణ కూడా రీసెంట్ గానే 2016 తర్వాత మారింది. అప్పటిదాకా నిక్కర్ వేసుకుని ఉండేవాళ్ళు, చూసేవానికి ఎబ్బెట్టుగా ఉందనేసి మళ్ళీ సంఘ ఏదైతే గణవేష్ అంతా మార్చేసి ప్యాంట్ షర్ట్ చేశారు, వైట్ షర్ట్. కాబట్టి ఇప్పుడు కాకి ప్యాంట్ చేశారు, బ్లాక్ అది కాకి కలర్ ప్యాంట్ చేశారు. అంతకుముందు కాకి కలర్ నిక్కర్ ఉండేది. సో డ్రెస్ సెన్స్ గురించి కాదని, కానీ అసలు వీళ్ళు అక్కడ పోయి ఆయనతోటి మాట్లాడిన విషయాలు ఏమిటి, అంతకు ముందు 3 సార్లు కలిశారు అనేసి వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఆ 3 సార్లు అసలు ఏం డిస్కషన్ చేశారు? ఇంకొకటి, 2 చేతులు కలిస్తే గాని చప్పట్లు రావు అనేసి అంటారు కదా. ఈయనతోటి ఆయనకు ముచ్చటించవలసిన సందర్భం ఏమొచ్చింది? ఎందుకంటే ఎవరైనా ఫోన్ లో పర్మిషన్ అడిగే పోతారు ఎవరింటికి వెళ్ళినా గానీ, ఊరికే డోర్లు బద్దలు కొట్టుకొని అలా అయితే ఎవరు వెళ్ళరు కదా. కానీ ఆ వీడియో చూస్తే మీరు ఆ వీడియో సీసీటీవీ ఫుటేజ్ లో జరిగినటువంటి సంభాషణ లేదు. సీసీటీవీ ఫుటేజ్ లో వాళ్ళందరూ ఒక ఏమంటారు దాన్ని కాన్వాయ్ లాగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిన వీడియో మనకు కనిపిస్తుంది. సరే అక్కడ ఏం జరిగిందన్నది పూర్తి వీడియో మనకు బయటకు వస్తే కానీ తెలియదు, కానీ అక్కడ మాత్రం ఒక దండయాత్రకు వెళ్ళినట్టుగానే కనిపిస్తుంది. అవునండి. అయితే మనకి ఇప్పుడు తెలియాల్సిన విషయం ఏమిటంటే, దీని గురించి వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వము మీడియా సమావేశం నిర్వహించి అసలు ఏం జరిగింది అనేది పోలీసుల ద్వారా చెప్పాలి. ఎందుకంటే రకరకాల వ్యక్తులు, ఎందుకంటే మీడియాను నేను అందరినీ అనట్లేదు, కానీ కొన్ని రకాల మీడియా వాళ్ళు దీంట్లో కొంచెం మసాలా యాడ్ చేసి, నేను ఫస్ట్ ఈ విషయం గురించి తెలుసుకున్న వెంటనే నాస్తికుల నుంచి, కమ్యూనిస్టుల నుంచి, అదే విధంగా ఎవరైతే మావోయిస్టు సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఫస్ట్ చిలుకూరి రంగరాజన్ గారికి సపోర్ట్ గా వీడియోలు, ఫోటోలు వచ్చాయి. ఓకే, నాకు అక్కడ డౌట్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఈయనకు మద్దతు ఇవ్వడంలో గల లోగుట్టు ఏముంటుంది అంటే, ఎందుకంటే విషయం జరిగిన తర్వాత ఈయనను రెచ్చగొట్టిండొచ్చు. అసలు ఈయననే అన్ని రోజులు ఎందుకు తాత్సారం చేశారు? ఫస్ట్ ఏదైతే వాళ్ళతో మొట్టమొదటిసారి ర్యాపో ఏర్పడినప్పుడే అప్పుడే జనాలకు రివీల్ చేసేయచ్చు కదా. ఎందుకంటే ఆయన చాలా ధైర్యం కలిగినటువంటి వ్యక్తి. ఆయనను అధైర్యపరుడు లేకపోతే పెరికి వ్యక్తి అని మనం చెప్పలేం కదా. ఎందుకంటే ఆయనే వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడము, లేకపోతే మీడియా ముఖంగా అసలు జరిగిన విషయం ఏమిటనేది చెబితే మీరు అన్న ప్రకారం మతాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి కొన్ని శక్తులు అన్నది మనకు తెలుసు. మీరు చెప్పిన శక్తుల్లో సగం శక్తులు అవే నాస్తిక సంఘాలు. అట్లాంటివన్నీ ఏంటంటే ఎక్కడైనా ఇలాంటి జరిగింది అంటే దాంట్లో ఎంతో కొంత వాళ్ళ వైపు ఎంతో కొంతమంది లాక్కుందామనే ప్రయత్నం చేస్తుంటారు. మేబీ ఆ ప్రయత్నంగా కూడా దాన్ని చూడాలేమో కదా. అవునండి. ఇంకొకటి అండి, మీరు గమనించారో లేదో, కేటీఆర్ గారు పోయి ఆయనను పరామర్శించడం జరిగింది. మనం దాన్ని కూడా సంతోషించాల్సిన విషయం. కానీ ఇదే కేటీఆర్ అనేటువంటి వ్యక్తి
రాముల వారిని, సీతమ్మ వారిని, అదే విధంగా శ్రీకృష్ణుల వారి మీద కామెడీ చేసినటువంటి మునావర్ ఫారూఖీ అని చెప్పేసి ఒక వ్యక్తిని హైదరాబాద్ కు అదే పనిగా తీసుకొని వచ్చి ఇక్కడ కామెడీ షో పేరిట హిందూ ధర్మం మీద విషం చిమ్మే ప్రయత్నం చేపిస్తున్నప్పుడు ఆయనను ప్రశ్నించడం ఎవరైనా చేస్తే లాఠీ చార్జీలు చేసినటువంటి పరిస్థితి. మీరు ధర్మవీర్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. మా మీద కూడా లాఠీ చార్జీలు చేసి మా చేతులు ఇరగొట్టారు, రక్తం గారింది మాకు ఆ సందర్భంలో పోలీసులు చేసిన లాఠీ చార్జీ వల్ల. అంటే వీళ్ళు గోతికాడ నక్కల మాదిరి, వీళ్ళు అవసరార్థం వీళ్ళు వచ్చినారే తప్ప వీళ్ళకేమి హిందూ ధర్మం ఖచ్చితంగా మీద అక్కడ కాదు, పొలిటికల్ ఇష్యూస్ మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. నేను చెప్పే కదా, బీజేపీ పార్టీలోనే ఇంకొకటి ఏంటంటే, రెండు వాదనలు వచ్చేసాయి. హిందూ దేవీ దేవతలను నమ్మను అనే విధంగా ఏదైతే ప్రతిజ్ఞ చేపించినటువంటి స్వేరోస్ అనేటువంటి సంస్థకు స్థాపకుడైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడికి వచ్చి విచారణ వ్యక్తం చేయడంలో వెనకలున్నటువంటి ఏమి అంటే కుట్రకోణం ఏమైనా ఉందా? మాకు ఇటువంటివన్నీ ఎందుకంటే సడన్ గా మారీచుల మాదిరి, మాయాలేడి మాదిరి వీళ్ళు రంగులు మారుస్తుంటే మేమేమి అమాయకులము, చిన్నపిల్లలం కాదు కదా. ఎప్పటి నుంచో ఈ పరిస్థితులన్నింటినీ మేము గమనించుకుంటూ వస్తున్నాం. అంటే అయితే అయోధ్య పాయింట్ గురించి, అయోధ్యకు వ్యతిరేకంగా రాసినటువంటి పుస్తకాలు కేసీఆర్ ఏదైతే ఉన్నారో వారి కూతురు ఎవరైతే ఉన్నారో కవిత, ఆవిడ బుక్ షెల్ఫ్ లో కనిపించినటువంటి సందర్భం వీళ్ళు హిందుత్వాన్ని సమర్థిస్తున్నట్ల. అదేవిధంగా రంగనాయకమ్మ అని చెప్పేసి రామాయణ విషవృక్షం అనేటువంటి ఒక పుస్తకం రాసినటువంటి ఆవిడ వీళ్ళ బంధువే అవుతుంది. ఈ విధంగా మనం ఏ విధంగా చూడాలి? అయితే కంక్లూడ్ చేద్దాం. సరే, ఇప్పుడు కొద్దిసేపు రంగరాజన్ గారి మీద ఉన్న ఆరోపణలను కొద్దిసేపు పక్కన పెడదాము. కానీ ఒక ఆలయానికి ప్రధాన అర్చకుడి మీద అదే మతాన్ని అనుసరిస్తున్న వాళ్ళు లేకపోతే నమ్ముతున్న వాళ్ళు వచ్చి దాడి చేయడాన్ని, దాన్ని మతానికి సంబంధించిన అంశంగా చూడకుండా ఇది కేవలం వాళ్ళిద్దరి వ్యక్తిగత అంశంగా మాత్రమే చూడాలంటారా? అలా చూసే క్రమంలో కొద్దిమంది మాత్రం ఇప్పటికీ రంగరాజన్ని సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్పాలి? ఒకటండి, రంగరాజన్ గారికి తర్వాత ఆ వీరరాఘవరెడ్డి అనే వ్యక్తికి మధ్య జరిగిన పర్సనల్ అంశంగానే చూడాలి. కానీ ఇదేదో మొత్తం ధర్మం మీద జరిగిన జాడనో, లేకపోతే బ్రాహ్మణ మీద జరిగిన జాడనో, లేకపోతే పౌరోహిత్యం మీద జరిగిన దాడనో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యక్తి పూర్తి వ్యవస్థకు రిప్రజెంటేటివ్ కాదు. ఇది మనం గమనించాలి. ఇంకొకటి, దాడి అనేది ఎవరు చేసినా కంపల్సరీ ఖండించాల్సిన విషయం. వారి మీద లీగల్ గా మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను, చట్టాలను ఉపయోగించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొక విషయం ఏమిటంటే, ఇదే రంగరాజన్ గారు, ఎంవీఆర్ శాస్త్రి గారు మన రాజ్యాంగం ఎటువంటిదో వాస్తవాలు జనాలకు చెప్పినటువంటి సందర్భం. హిందూ వ్యతిరేక రాజ్యాంగం అని వీరే చాలా సభలలో చెప్పినారు కదా. సో ఇది మనం ఎందుకంటే మనమే అంతర్మదనం చేసుకొని ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. మరొకటి ఏంటంటే, ఆయనను తోటి వ్యవహరించిన శైలి ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ప్రశ్నించాల్సింది, ఖండించాల్సిన విషయం. రైట్. వెంకటరెడ్డి గారు, మొత్తానికి ఇక్కడ చాలా కీలకమైన పాత్ర ఇప్పుడు గవర్నమెంట్ రాబోతోంది. మొదటిది రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే బండి సంజయ్ గారు రెస్పాండ్ అయ్యారు. ఆయన కేంద్ర శాఖ సహాయ శాఖ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి. సో ఇది బండి సంజయ్ గారి గురించి నేను ఇంకో విషయం చెప్తానండి. ఆయన స్పందించారు కరెక్టే. బండి సంజయ్ గారు మరి ఫిల్మ్నగర్ హనుమాన్ టెంపుల్ విషయంలో ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? ఫిల్మ్నగర్ హనుమాన్ టెంపుల్ కూల్చి దాదాపు 3 సంవత్సరాల పైన కావాల్సి వస్తుంది. అది అభయాంజనేయ స్వామి పెద్ద గుట్ట ఉండేది, గుట్ట మీద హనుమంతుడు ఉండేవాడు. గుట్టను తీసేసినారు, హనుమాన్ టెంపుల్ తీసేసినారు. దాని గురించి హిందుత్వానికి మేము రిప్రజెంటేటివ్స్ అని చెప్పబడే పార్టీల వాళ్ళు ఎందుకు ప్రశ్నించడం లేదు ఇంతవరకు? కంక్లూడ్ చేద్దాం, టైం తక్కువ ఉంది. యాక్చువల్లీ మేము హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ అయ్యాము, టాపిక్ ఇంట్రెస్ట్ ఉందని. ఇప్పుడు ఒకటేంటంటే, నేను చూసిన కోణం ఒకటి, ఇప్పుడు మిత్రులు మాట్లాడిన తర్వాత చాలా విషయాలు పైకి వచ్చినటువంటి సందర్భం ఉంది. వీటన్నిటిని కూలంకషంగా ప్రభుత్వం, పోలీస్ శాఖ విచారణ చేసి అసలు ఏం జరిగింది అనేటువంటిది మనం అయితే తప్ప మనకు ఒక ఐడియా రాదు దీని మీద. ఇప్పుడు వీళ్ళు నమ్ముతున్నటువంటి హిందూవాదులు నమ్ముతున్నటువంటి చేస్తున్నటువంటి ఆరోపణలు ఏ రకంగా ఉన్నాయి, మనకు పైకి ప్రతికి కనపడితే. ఇప్పుడు బండి సంజయ్ గారు ఏంటంటే దాడిని ఖండిస్తున్నట్టు అందరు ఖండిస్తున్నటువంటిది. కాకపోతే ఏంటంటే దీనికి కారణం ఏంది? ఇప్పుడు మీరు అన్నట్టుగా హిందువుల మీదనే దాడి పెట్టినారు అనేటువంటిది ఏ పరిస్థితుల్లో ఏం జరిగింది అనేటువంటి దాని గురించి కొంత ఆలోచించవలసిన అవసరం ఉంది. పోలీస్ శాఖ ఇప్పటికే దీని మీద బ్రీఫింగ్ ఇస్తే బాగుండేది. ఎందుకంటే ఇది కొంత
అనేక రకాల ఆలోచనలకు అనేక రకాల విషయాలకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకు చేయలేదు అనేటువంటి నాకు తెలియదు. దాని మీద వాస్తవాలు తెలియాలి కదా, వీరరాఘవరెడ్డి గారు చెప్పాలి కదా ఏం జరిగింది. ఇప్పుడు మిత్రుడు అన్నట్టుగా కశ్యప్ అన్నట్టుగా వీరరాఘవరెడ్డి గారి గతంలో కూడా వచ్చినాడు చేసినాడు అనేటువంటిది, మరి 2 రోజుల వరకు కూడా సౌందరరాజన్ గారు ఎందుకు కంప్లైంట్ చేయలేదు అనే ప్రొఫెసరు, మరి విజ్ఞులు అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి, ఇవన్నిటికీ ఉండేటువంటి ఎజెండా ఏంది. కానీ ఇంకోటి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ప్రోయాక్టివ్ ఉండడం కూడా సమస్య అయిపోయింది. ఎందుకంటే ఘటన జరిగిన తర్వాత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన గంటల వ్యవధిలోనే ఒక పార్టీ వాళ్ళు వెళ్ళి అక్కడ కలవంగానే దానికి రాజకీయ రంగము పులుముతారు, లేకపోతే ఆ రాజకీయ కోణాన్ని బయటకు తీసుకొస్తారు. తద్వారా అది సామాన్య ప్రజల సమస్య నుంచి రాజకీయ సమస్యగా మారిపోయే పరిస్థితి కూడా ఉంది. సో ఆ ప్రోయాక్టివ్నెస్ కూడా ఇట్లా ధర్మంలో జరుగుతున్న అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి గతంలో ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి కేసీఆర్ కు కేటీఆర్ కు వ్యతిరేకంగా అప్పుడు విభజన జరుగుతున్నటువంటి సందర్భంలో, అంటే వివిధ ప్రాంతాల వాసుల మీద దాడులు జరుగుతున్న సందర్భంలో ఇదే వీరరాఘవరెడ్డి కేసీఆర్ కు కేటీఆర్ కు వ్యతిరేకంగా ధ్వజమెత్తినటువంటి సందర్భం. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేయాలి. దీన్ని ఏమైనా మళ్ళీ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి ఏమైనా రాజకీయ పబ్బం గడుపుకునే అవకాశం ఉందా అనే కోణంలో కూడా మనం విచారించాల్సిన రైట్. మీరు కొత్త విషయాలు యాక్చువల్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఖచ్చితంగా దానిపైన విచారణ జరగాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కశ్యప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లారెడ్డి గారు లైవ్లోకి వచ్చి మీ వాదన అలాగే మీ వివరణ ఇచ్చినందుకు. ఓవరాల్గా చూస్తున్నా సరే, ఖచ్చితంగా ఇది ఏం జరిగింది అన్న విషయం బయటికి రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే జరిగిన ఘటన మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే కాబట్టి అందరూ ఖండించాల్సిందే. బట్ ఆ ఘటన వెనకాల ఉన్న కారణాలు ఏంటి, నిజంగానే కారకులు ఎవరు, దీని వెనకాల కేవలం హిందుత్వవాదము హిందుత్వానికి సంబంధించిన ఇష్యూ మాత్రమే ఉందా, లేకపోతే మనం ఇప్పటికే చూస్తున్నట్టుగా ఆధిపత్య పోరు కానివ్వండి, లేకపోతే అక్కడ ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కల్లో ఉన్న ఇష్యూస్ కూడా ఏమన్నా తెరపైకి వస్తున్నాయన్నది ఒకటైతే చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎంతో కొంత అక్కడ లక్షల కొద్దీ ఆదాయం ఉంది. ఆ ఆదాయము ఒక కుటుంబానికే వెళ్ళిపోతుందన్న అనుమానాలు కొద్దిమందిలో ఉన్న నేపథ్యంలో ఆ వైపుగా ఏమైనా ఆ వ్యవస్థ కానివ్వండి, ఆ సంఘం ఏదైతే వీరరాఘవరెడ్డి ఏమైనా స్పందించారన్న విషయం పైన నిజాలు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా ఆయనే బయటకు వచ్చి చెప్పాలి. లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అతను అరెస్ట్ చేసింది కాబట్టి ఆ విచారణలో ఉన్న విషయాల్ని యాజ్ టీజ్గా ప్రజల ముందు ఉంచితే అసలు విషయాల్లో ఖచ్చితంగా తెలుస్తాయి. అవి నిజాలో కాదన్నది ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. ఇది వాళ్ళ షో. రేపటి షో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్.